నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన పథకాల అమలుకై ప్రజాపాలన డివిజన్ సభలు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ రోజు కరీంనగర్ జిల్లా కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ సీతారాంపూర్ పాత గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు ప్రజాపాలన డివిజన్ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా 21వ డివిజన్ సీతారాంపూర్ కార్పొరేటర్ జంగిలి సాగర్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ రేషన్ కార్డుల కొరకు మరియు ఇందిరమ్మ ఇళ్ల కొరకు దరఖాస్తులు చేసుకున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు. అదే సార్ ఈరోజు ప్రభుత్వ పథకాలు అడిషనల్ లిస్ట్ చేయడం కోసం కానీ మేము నిర్వహిస్తున్నాము. గవర్నమెంట్ తొందరగా ఈ అప్లికేషన్ పరిశీలించి అవసరమైన ప్రతి ఒక్కరికి దాన్ని ప్రోగ్రామ్ పెట్టిన నిజంగా గవర్నమెంట్ వారికి నా పేరు నాపల్లి శ్రీనివాసు. 21 వార్డు డివిజన్ వార్డ్ ఆఫీసర్. ఇక్కడ ప్రజాపాలన భాగంగా ఈరోజు గ్రామసభ వార్డు సభ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వార్డు సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ వార్డు సభలో భాగంగా ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు, తర్వాత పోతే రేషన్ కార్డుకు అర్హులైనటువంటి ఇదివరకు ఇచ్చినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క జాబితాను ఇప్పించడం జరుగుతుంది. ఎవరైనా తప్పిపోయినట్టుంటే కొత్త దరఖాస్తులు కూడా తీసుకోవడం. ఇప్పటి వరకు సుమారుగా ఒక 50 అప్లికేషన్ల వరకు రావడం జరిగింది. ఈ ప్రక్రియ ఈ రోజు అంటే మన డివిజన్ లోపల మధ్యాహ్నం వరకు 1 గంట వరకు ఉంటుందండి. తప్పిపోతే ఒకవేళ ఈ రోజు రాని వాళ్ళు మళ్ళీ మాకు వార్డ్ ఆఫీసులో కానీ లేకపోతే మున్సిపల్ ఆఫీసులో ప్రజాపాలన కేంద్రాల్లో కానీ తర్వాత మండల ఆఫీస్ కేంద్రాల్లో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కూడా ఏ సందర్భం అంటే ఇది నిరంతర ప్రక్రియ సార్. ఎప్పుడైనా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈరోజు రాలేని వాళ్ళు మాది 21 సీతారాంపూర్ వార్డు. మా వార్డులో ఇలాంటి ప్రోగ్రామ్ అనేది గత 10 సంవత్సరాల నుంచి కూడా అనేది జరగలేదు. అయితే ఇలా జరగడం అనేది ప్రజల్లోకి వచ్చి కార్డ్స్ రాని వాళ్ళకి అనేది మన దగ్గర దాకా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఇవన్నీ చేయడం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉంది. వార్డులో నిర్వహించి వార్డు సభ్యుల మధ్యనే ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళని నిర్ణయించి చేయడం అనేది అందరి సమక్షంలో జరగడం అనేది సంతోషకరమైన విషయం. ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెట్టిన వాళ్ళకైతే పెట్టుకున్న వాళ్ళు చాలా హర్షంగా కొత్త రేషన్ కార్డు వచ్చింది. మళ్ళీ రాని వాళ్ళు కూడా అప్లికేషన్స్ అలాగే ప్రజల మధ్యనే నిర్ణయించి వాళ్ళకి
ఉన్న వాళ్ళకి ఇప్పించడం అనేది కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఎన్నో రోజుల నుంచి పిల్లలకు పేర్లు కూడా వాళ్ళకు కూడా రేషన్ కార్డులో ఎక్కలేదు అనే అసంతృప్తిగా ఉన్న వాళ్ళకు కూడా పిల్లల పేర్లు కూడా ఎక్కించుకోవచ్చు అనే విషయం కూడా చాలా హర్షణీయంగా ఉంది సార్. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రజల మధ్య నిర్వహించడం అనేది ఒక గొప్ప మంచి ఉద్దేశం కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేసే విధంగా ఉంటారు. కాబట్టి స్థానికంగా ఉన్న ఒక నివసిస్తున్న ప్రజల తరఫున నేను ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మీ పేరమ్మా? నా పేరు వనిత. మాది 21వ డివిజన్ సిద్ధరామూరు. రేషన్ కార్డు లేని వాళ్ళకి, పేరు ఎక్కని వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి, జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలంటే 5 లక్షలు మంజూరు చేస్తాము అని అన్నీ అప్లై చేసుకుంటున్నాము. అవన్నీ చేస్తామన్నారు. మాకు అది సంతోషకరంగా ఉన్నది. అందరం అప్లై చేసుకుంటాము. ఇక్కడ ఈరోజు స్పెషల్గా శివరా అవకాశం రేషన్ కార్డులు అని చెప్పేసి ఇందిరా మహిళ కోసం అని చెప్పేసి దరఖాస్తు స్వీకరణ ప్రారంభమైంది. కానీ ఈ దరఖాస్తులు గత ఏడాది నుంచి కొనసాగుతుంది. ఇతర ఏరా అన్నది ఇప్పుడు అవుతున్న దగ్గర ఆల్రెడీ అప్రూవాలు ఉన్న కానీ ఎన్నికల ముందు ఇలాంటి దరఖాస్తులన్నీ స్వీకరించుకొని ఎన్నికల ముందే అమలు పరిస్థితి ఇంకా బాగుంటుందని చెప్పేసి మేము